The beauty of the carnation flowers is the best art because it's a nature's part. Here are my heartful wishes to my viewers. జనరల్‌గా వీకెండ్‌కి స్పెషల్ డిషెస్ చేసుకుంటాం రొటీన్. అయితే మిడ్ వీకెండ్‌ని కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అండ్ ఎక్సైటింగ్‌గా చేసుకుందామని ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఒక చిన్న సైజ్ గ్రాండ్ రాయల్ డిన్నర్ ప్లాన్ చేశాను. అండ్ టుడేస్ మెన్యూ ఇస్ పన్నీర్ పరాటా విత్ గార్లిక్ చట్నీ అండ్ రైతా. సో ఆ ప్రిపరేషన్ అంతా మీతో షేర్ చేసుకుంటూ ఈ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. కమ్ ఆన్ లెట్స్ సీ. గార్లిక్ చట్నీ కోసం ఫస్ట్‌గా ఒక 7-8 రెడ్ చిల్లీస్‌ని హాట్ వాటర్ పోసి ఒక బౌల్‌లో నానబెట్టి పక్కన పెట్టుకున్నాం. అండ్ పరాటాకి నేను 1.5 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. సమ్ పీపుల్ వుడ్ చూస్ మైదా ఫర్ పరాటాస్. ఇట్స్ దేర్ చాయిస్. బట్ యూజువలీ I would prefer wheat flour as it is healthy compared with maida. Now you can add some salt as per your taste. ఇలా గ్రాడ్యువల్‌గా కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ పిండి ఫైన్ డవ్ అయ్యేదాకా కలుపుకోవాలి. కొంచెం ఘీ వేసుకుంటే పరాటా స్మూత్‌గా ఉంటాయి. వన్స్ ఇట్ గెట్స్ డన్ గట్టి పడకుండా ఒక బౌల్‌తో కప్పి ఉంచుకుందాం. రైతాకి ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకుంటున్నాను. ఫాలోడ్ బై కొంచెం కొత్తిమీర యాస్ వెల్. దెన్ 4-5 స్పూన్స్ ఆఫ్ థిక్ కర్డ్ తీసుకుని కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం, ఆనియన్స్, కొత్తిమీర వేసి కలుపుకుంటున్నాను.
లాస్ట్‌గా కొంచెం పెప్ కోసం చాట్ మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. పరాటా స్టఫింగ్ కోసం ఫస్ట్ కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని ఇంకొక ఆనియన్ని సన్నగా కోసుకొని పాన్లో వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా జీరా పౌడర్ వేసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ గ్రేట్ చేసుకున్న పన్నీర్ వేసుకుని లో ఫ్లేమ్లో పచ్చిదనం పోయేదాకా బాగా కలుపుకోవాలి. పన్నీర్ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నౌ కమింగ్ టు గార్లిక్ చట్నీ, 7 to 10 వెల్లుల్లిపాయలు తీసుకుని సోక్ చేసుకున్న రెడ్ చిల్లీస్ని అండ్ కొంచెం సాల్ట్ వేసుకుని బ్లెండ్ చేసుకుందాం.
చట్నీ స్మూత్గా ఉండడానికి కొన్ని రెడ్ చిల్లీస్ నానబెట్టుకున్న వాటర్ యాడ్ చేసుకున్నాను. As promised, here's is a small tip for you. As we all know, garlic బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్ని తగ్గిస్తుంది. బట్ గార్లిక్ని నమలకుండా డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయాలి యాజ్ ఎ టాబ్లెట్. ఇట్ వర్క్స్ యాజ్ అ మిరాకిల్. తాలింపుకి కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర అవి వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న గార్లిక్ చట్నీ మొత్తం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక 2-3 మినిట్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిండిని తీసి ఒక్కసారి బాగా ఇలా కలిపి నౌ చపాతీస్ లాగా ప్రెస్ చేసుకున్నాం. యూజువల్గా నేను పిండిలోనే అన్ని వేసి కలుపుతాను, లైక్ పన్నీర్, పాలకూర, వాట్ ఎవర్ ద ఇంగ్రీడియంట్ మైట్ బి. సో ఐ వాంటెడ్ టు ట్రై ఎ న్యూ వే ఫర్ ఎ రీజన్. సో స్టార్టెడ్ దిస్ వే బై కుకింగ్ ద పన్నీర్ separately. I'll share you the reason in a while, which made my day.
You all might be in a doubt, like ఫస్ట్ టైం అయితే ఎందుకు వీడియో చేస్తుందని. యాక్చువల్లీ ఈరోజు మా హస్బెండ్ ఆఫీస్లో నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ అయ్యారు. సో హీ వాంట్స్ టు సెలబ్రేట్ ఇట్ టుడే విత్ మీ. యాక్చువల్లీ తను బయటికి రెస్టారెంట్కి వెళ్దామన్నారు. బట్ ఈ మిడిల్ ఆఫ్ ది వీక్ని ఇంకా ఇంట్రెస్టింగ్గా చేయడానికి నేను ఇలా స్టార్ట్ చేసి ప్రిపేర్ చేద్దామని నేనే ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఈ గ్యాప్లో ఒక మినీ యుద్ధమే జరిగింది ప్రాపర్ షేప్ రావటానికి. బట్ ఫైనలీ థింగ్స్ ఆర్ అండర్ మై కంట్రోల్. ఫైనలీ అలా అలా చేస్తూ ఇట్ కమ్స్ టు అన్ ఎండ్. స్టఫింగ్ తర్వాత కొంచెం పన్నీర్ మిగిలితే దాంతో కర్రీ చేశాను. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని పెట్టలేదు. బట్ డెఫినెట్గా పన్నీర్ కర్రీ ప్రిపరేషన్ కావాలంటే ఐ విల్ మేక్ ఎన్ అనదర్ వ్లాగ్. ప్లీజ్ కమెంట్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. చిన్న చిన్న అచీవ్మెంట్స్ని ఇలా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటూ పాజిటివ్ వైబ్స్తోని ఫర్దర్గా మూవ్ అయిపోతూ ఐ లీడ్ మై లైఫ్. అండ్ ఈ రోజుకి ఇదే గ్రాండ్ రాయల్ డిన్నర్ ఫార్ మీ విత్ మై హస్బెండ్. ఐ హోప్ యు లైక్ ద వీడియో. Signing off for the day. See you in the next vlog. Also, do subscribe to my channel as a token of encouragement. Bye.